యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను మీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. యేసు రాజా వందనం, యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ, యేసు రాజా మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది లాటిన్ అమెరికాలో జరిగినటువంటి ఒక సంఘటన. విప్లవకారులు విప్లవాన్ని ప్రారంభించినటువంటి కాలంలో క్రైస్తవులకును కథోలికులకును ఈ విప్లవకారులకి అంత శాంతి సామరస్యంగా ఉండేవారు కాదు. ఎందుకంటే క్రైస్తవులు లేదా కథోలికులు ఈ విప్లవకారులకి ఏమాత్రం సహాయం చేసేవారు కాదు. సహజంగా విప్లవం చేసే వారికి సంఘమంతా, ఇతర మతస్థులు, ఇతర కులస్తుల వారు సహాయంగా ఉంటే వారు వాళ్ళని భావించేవారు. కానీ ఆ సమయంలో క్రీస్తు ప్రభువును విశ్వసించేటువంటి వారు నియమ నిబంధనలను పాటిస్తూ ఎటువంటి దుష్కార్యాలకు వారు తలవంచేవారు కాదు. మరి ఈ విధంగా వారి మధ్య ఈ విప్లవకారులకి ఎటువంటి సహాయం దొరకడం వల్ల ఈ కథోలికులను వారు శత్రువులుగా భావించేవారు. ఒకరోజు హఠాత్తుగా తెలియని రీతిలో స్థానిక ప్రభుత్వం వారిపై తిరుగుబాటు చేసి వారి మీద సర్జికల్ స్ట్రైక్ చేసి కొంతమందిని బంధించి కొంతమందిని హతమార్చారు. మరి ఇటువంటి గూఢాచారాన్ని, ఇటువంటి సమాచారాన్ని ఎవరు ఇచ్చి ఉండవచ్చు అని ఆలోచిస్తూ ఉండగా సహజంగా ఎవరిని వారు గౌరవపడతారు? ఈ క్రైస్తవులు, ఈ కథోలికులు మా మీద ఈ స్థానిక పోలీసులకు, స్థానిక అధికారులకు మా మీద ఫిర్యాదు చేయవచ్చు, దానివల్లనే వారు మా మీద దాడి చేశారని గ్రహించి ఒకరోజు ఈ విధంగా ఆదివారం నాడు దివ్యబలి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి సంఘస్థులను, గురువులను దేవాలయ యొక్క డోర్లను మూసివేసి గన్నతో కాల్చడానికి ప్రయత్నించారు. గన్నతో కాల్చడానికి ప్రయత్నించే ముందు వారి యొక్క నాయకుడు, విప్లవ నాయకుడు ముందుకు వచ్చి, మీరు క్రీస్తు ప్రభు కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి ముందు రండి అని చెప్పినప్పుడు కొంత సమయం తర్వాత వృద్ధులైనటువంటి ఒక భార్య భర్త ముందుకు వచ్చారు. వారి తర్వాత పిల్లలు, యువకులు అందరూ కొంతమంది సగం పైన ముందుకు వచ్చారు. మేము క్రీస్తు ప్రభు కోసం మరణించడానికి, మా యొక్క విశ్వాసం కోసం మరణించడానికి, మేము జీవించేటువంటి జీవిత విధానాన్ని క్రీస్తులో మేము జీవిస్తున్నాం కాబట్టి మేము ఆయన కోసం మరణించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు. ఆ విప్లవ నాయకుడైనటువంటి వ్యక్తి కొంతమంది సభ్యులతో వీరిని దేవాలయ ప్రాంగణానికి బయటికి తీసుకువెళ్ళు అని చెప్పినప్పుడు వాళ్ళందరినీ బయటికి తీసుకువెళ్తారు. మిగతా ఉన్నటువంటి వారు సగం మంది ఉన్నటువంటి వారిని ఆ విప్లవకారుడు నాయకుడు అడుగుతూ ఉన్నాడు,
మీ విశ్వాసం కోసం, యేసు ప్రభు కోసం, మీరు విశ్వసించేటువంటి మీ నాయకుల కోసం మీరు మరణించడానికి సిద్ధంగా లేనప్పుడు, మీరు ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన బోధించినటువంటి బోధనలు మీరు పాటించినప్పుడు మీరు ఏ విధంగా విశ్వాసంగా ఉంటారు అని వారిని మళ్ళీ బయటకు తీసుకొచ్చి, ఎవరైతే క్రీస్తు ప్రభు కోసం మరణిస్తారనేటువంటి వారిని దేవాలయాన్ని లోనికి తీసుకువచ్చి, ఎవరైతే క్రీస్తు కోసం మరణించకుండా ఉన్నటువంటి వారిని ఎడారికి తీసుకుపోయింది. ఇప్పుడు వారికి వారి యొక్క జాగ్రత్త తెలియదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది జరిగినటువంటి సంఘటన. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో కూడా ఇదే విషయాన్ని మనం గ్రహిస్తాం. క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి 12 శిష్యులు ఆయన మరణించిన తర్వాత చెట్టుకు ఒకరు పొట్టకు ఒకరు పారిపోయారు, నిరుత్సాహపడ్డారు. వారి యొక్క ఆశలు నడుగాశలైపోయాయని భావించారు. వారు భయాందోళనకు చెందారు. కానీ క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి పునరుద్ధరణైన తర్వాత వారికి అనేక సందర్భాలలో వారికి దర్శనమిచ్చి వారిపై ఆత్మను కుమ్మరించి, మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి పితా పుత్ర పవిత్రాత్మ నామమున నా శిష్యులను చేయండి, నా రాజ్యాన్ని మీరు స్థాపించండి, నాకు మీరు సాక్షులుగా ఉండండి అని వారిని పంపించినప్పుడు మొట్టమొదటిగా వారి జీవితంలో కూడా ఇదే అనుభూతిని వారు పొందారు. ప్రియమైనటువంటి సహోదరుల, సెన్హెడ్రిన్ ధర్మశాస్త్ర బోధకులు, సన్నిధేయులు వారు స్థాపించినటువంటి వారి యొక్క ముందుకు వచ్చి వారిని పట్టి బంధించి శిష్యులను వారు అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టినప్పటికీ, మీరు పునరుద్ధరణమైనటువంటి క్రీస్తు ప్రభుకి సాక్షిగా మీరు ఉండకండి, ఆయన గురించి మీరు ప్రచారం చేయకండి అని వారికి అనేక పర్యాయములు వారిని హెచ్చరించినా సరే వారు ఏమని సాక్ష్యం ఇచ్చారు? ప్రియమైనటువంటి సహోదరుల, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 29వ వచనంలో వారు చెప్తూ ఉన్నారు, మనుషులకు కాదు మేము వినయముగా ఉండేది. అందుకు పేతురు తదితర అపోస్తలు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, మేము మనుషులకు కాక దేవునికి విధేయులై ఉంటాము. మా నాయకులు కాకుండా, మమ్మల్ని హింసించే వారి నుంచి కాకుండా, మా రక్షకుడైన యేసుకి విధేయులై ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క మొదటి పట్టణం నుండి మనం 3 ముఖ్యమైనటువంటి విషయాలను, పాఠాలను మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిది, మన నాయకులు కాదు, మనల్ని అధికారులు కాదు, ఏ పార్టీకి కాదు మనం వినయ విధేయతలు కలిగి జీవించడం. మనలను సృష్టించి మనల కోసం మరణించినటువంటి ఆ యేసయ్య నాథునికి మాత్రమే మనము విధేయత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కడే నిజమైనటువంటి నాయకుడు, ఆయన ఒక్కడే మన రక్షకుడు, ఆయన మాత్రమే మనం రక్షించేవాడు, మనల్ని దీవించేవాడు, కరుణించేవాడు, మనల్ని ప్రేమించేవాడు. కనుక ఆయనకు మాత్రమే మనము విధేయులై ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరులు, రెండవది, అపోస్తలులు ఎటువంటి భయంతోనూ చెందకుండా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా ధైర్యంతో, సహనంతో, సాహసంతో క్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తు ప్రభులో జీవించారు. క్రీస్తు ప్రభు కోసం వారి యొక్క జీవితాలను అర్పించారు. ప్రియమైనటువంటి సహోదరులారా, క్రైస్తవులమైనటువంటి మనము, పుట్టు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము ఎటువంటి భయంతో చెందనవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి ఇబ్బందులైనా సరే మనము ధైర్యంతో నిలబడి క్రీస్తుకి సాక్షిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, మనం
కష్టాలైనా ఇబ్బందులైనా వారు సంతోషంతో ఆనందంతో వారు చెప్తున్నారు, ఇది మా యొక్క యోగ్యత. క్రీస్తు ప్రభు కోసం మేము శ్రమ పడటం, బాధలు పొందటం, అవమానాలు పొందటం, అనేకమైనటువంటి ఇబ్బందులు పొందటం ఇది దేవుడు ఇచ్చినటువంటి అదృష్టం, ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని వారు శక్తితో అవమానాన్ని భరించారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి నేను మీరు పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ధైర్యంతో ఇది దేవుడు నాకు ఇచ్చేటువంటి యోగ్యత, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అని మనం శ్రమలు పొందడానికి సిద్ధంగా ఉన్నారా? చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఆధునిక భారతదేశంలో మనం క్రైస్తవులు అనగా, బడుగు వర్గాలు అనగా అందరినీ అడగదొక్కడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించడం లేదా? ఇటువంటి సంఘటనలు జరగడం లేదా? క్రైస్తవులైనటువంటి వారికి సుప్రీంకోర్టులో, హైకోర్టులో తీర్మానాలు తీరుస్తూ, జడ్జిమెంట్లు ఇస్తూ, వీరికి పర్సెంట్లు ఇవ్వకూడదు, వీరికి గవర్నమెంట్ జాబ్లు ఇవ్వకూడదు, వీరికి మంచి స్థాయిలో ఉండకూడదు, వీరి బిడ్డలు మంచి స్థాయిలో చదవకూడదు, వీరు అనగారిపోవాలి అనేటువంటి ఇటువంటి దుస్థితి సమాజంలో జరగడం లేదా? మరి అటువంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం భయపడాలా? మనం చింతించాలా? ధైర్యంతో పోరాడాలి, ధైర్యంతో యేసు ప్రభుకి సాక్ష్యం ఇవ్వాలి, మన యొక్క రైట్ కోసం మనం పాటుపడాలి. భారతీయులు, మనం భారతదేశంలో పుట్టినటువంటి మన తాత ముత్తాతలు ఈ గడ్డలోనే పుట్టారు, ఈ గడ్డలోనే మరణించారు. ఇది మన బద్ద, ఇది మనది, మన భారతదేశం, మనం సంపాదించుకున్నటువంటిది. మనం ఏదో ఇతర దేశాల నుండి వచ్చినటువంటి కాదు. క్రీస్తు ప్రభుని విశ్వసించిన మాత్రాన మన ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళని కాదు. మరి ఎటువంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు ప్రభు కోసం శిష్యులు ఏ విధంగా ధైర్యంతో, ఆనందంతో ఇది మా యోగ్యతని వారు ప్రకటించుకున్నారు. మరి మనం కూడా క్రీస్తు ప్రభుకి ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ ముఖ్యమైనటువంటి విషయాలను మొదటి పట్టణం నుండి గ్రహించుకొని ఏ ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నిజమైనటువంటి నాయకుడు, నిజమైనటువంటి రక్షకుడు యేసయ్య మాత్రమే అని మనమందరం సాక్షిగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఈ రోజు విన్నటువంటి రెండవ పట్టణంలో దర్శన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, సర్వవేళలా ఆయనను స్తుతించాలి, మహిమపరచాలి. ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క దేశంలో, ఈ యొక్క భూమిలో ఒకే ఒకరికి స్తుతులు, మహిమలు చెందుతాయి. ఆయన ఎవరు కాదు, నిజమైనటువంటి యేసయ్య, మరణాన్ని చేయించినటువంటి క్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయనను మనం స్తుతించాలి. మన స్తుతులకు పాత్రుడు, యోగ్యుడు యేసయ్య మాత్రమే. ఆమేన్. మన స్తుతులకు, మహిమకు, ఆరాధనకు యోగ్యుడు ఒకే ఒక్కడు, కారకుడు యేసయ్య మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను మాత్రమే స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ సృష్టి అంతా ప్రభుని మాత్రమే స్తుతించాలి, ప్రభుని మాత్రమే ఆరాధించాలి. ఆయనే నిజమైనటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి యేసయ్య, ఆయనకు మాత్రమే సర్వ సృష్టి అంతా స్తుతులు, మహిమలు చెల్లుగాక అని మనం ప్రతినిత్యము ప్రార్థించాలి. మూడవది, స్తుతులు, ఆరాధన వల్ల మనం ఐక్యపరచబడాలి. మనలో ఐక్యత ఎప్పుడు వస్తుందంటే మనం అందరం కలిసి యేసయ్యను స్తుతించినదే తప్ప మనలో ఐక్యత ఉండదు. మనలో తారతమ్యాలు ఎప్పుడు నశిస్తాయంటే ఏకకంఠముతో యేసయ్యను స్తుతిస్తే మాత్రాన మనలో ఎటువంటి విభేదాలు మనలో ఉండవు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము స్తుతులు, ఆరాధనతో ఏక
రక్తంతో ప్రభువుని శుద్ధించినట్లయితే మనమందరం ఉత్తేజపరచబడతాము, దేవుని యొక్క దీవెనలు పొందుతాము, సఖ్యతగా సమాధానంతో ఆరోగ్యాలతో మనం జీవిస్తామని తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో యేసయ్య పేతురు గారిని తన శ్రీ సభకు మొట్టమొదటి నాయకుడిగా ఎన్నుకునే ముందు, శ్రీ సభకు మొట్టమొదటిగా జగద్గురువును పోపు గారిని ఎన్నుకునే ముందు ఆయన అడిగినటువంటి ప్రశ్న, సీమోను కుమారుడు అయిన యోహాను పుత్రుడు అయినటువంటి సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? సహజంగా అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకని యేసు ప్రభు 3 సార్లు మళ్ళీ ఒక్కి ప్రేమిస్తున్నావా అని ఎందుకని 3 సార్లు పేతురు గారిని అడిగి ఉండవచ్చు అని మనం గ్రహించినట్లయితే మన సమాధానం ఏమిటి? అది కాదు. మనం అనుకుంటాం పేతురు గారు యేసు ప్రభుని ముమ్మార్లు ఆయన ఎవరో తెలియదని మొక్కారు కాబట్టి దాని ప్రతిఫలముగా క్రీస్తు ప్రభు 3 సార్లు పేతురు గారిని నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడిగి ఉండవచ్చు అనుకుంటాం. అది మాత్రం వాస్తవం కాదు. ఎందుకని ప్రభు పేతురు గారిని 3 సార్లు వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావని అడగటానికి ముఖ్యమైనటువంటి కారణం, ఒక నాయకుడికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం, ఒక నాయకుడికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆ యొక్క అర్హత, ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రేమ. ఇటువంటి ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ కాదు, దాంప్యము కలిగేటువంటి ప్రేమ కాదు, గొప్పలు చెప్పుకునేటువంటి ప్రేమ కాదు, నేనే నాకంటే అతడు ఎవరు లేడు అని గర్వంతో తోలదూగేటువంటి ప్రేమ కాదు. ప్రభు పేతురు గారిని కోరుకున్నది, నేను ఇంతకు ముందు చెప్పిన పదాన్ని, గ్రీకు పదము, ఒక పదాన్ని ప్రభు వాడారు. ఆ పదం ఏంటి? నేను చెప్పాను, పిల్లలు మర్చిపోయారా? ఏం పేరైనది? అగాపే. అగాపే ఏంటది? అగాపే ప్రేమ. ఈ అగాపే అంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రేమకు షరతులు లేనటువంటి ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి ప్రేమ. అగాపే అంటే ఏమిటి? హద్దులు లేనటువంటిది, షరతులు లేనటువంటి అనంతమైనటువంటి ప్రేమ. ప్రభు కోరుకునేటువంటి ఒక నాయకుడి నుండి ఆయన కోరుకునేది ఇదే, అగాపే ప్రేమ. షరతులు లేని, హద్దులు లేని అనంతమైనటువంటి ప్రేమ ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు మన క్రైస్తవ సమాజం, కథోలికమైనటువంటి మన గౌరవ సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మనందరినీ అడుగుతూ ఉన్నాడు, మీరు వీరి అందరికంటే, మీ ముఖ్యమైనటువంటి స్వలాభాల కంటే, మీ ముఖ్యమైనటువంటి ఉద్దేశాల కంటే మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను, బిడ్డలను, మీ కుటుంబాన్ని ఆయన అడిగేటువంటి ప్రశ్న, మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? ప్రభు నన్ను అడుగుతూ ఉన్నాడు, మనందరినీ అడుగుతూ ఉన్నాడు. పేరు పెట్టి ఆయన మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. ఎటువంటి ప్రేమ ఆయన కోరుకునేటువంటి? ఎటువంటి ప్రేమ? ఎటువంటి ప్రేమ ఆయన కోరుకుంటూ ఉన్నాడు? స్వార్థమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, హక్కులు లేనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ, ఉన్నతమైనటువంటి ప్రేమ ఆయన మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుల, పేతురు గారు పలికినటువంటి వాక్యం ఏమిటంటే, ఫిలియే అంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీ అభిమానిని, నీ యొక్క దాసుడను, నీ యొక్క యోగుడను, నేను నీకు చెందిన వాడను, నీ వాడను అని పేతురు గారు జవాబిచ్చారు. ప్రియమైనటువంటి సహోదరుల, మరి మన యొక్క సమాధానం ఏంటి?
ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించండి. నిజమైనటువంటి యేసయ్యకు మనం ఇవ్వవలసినటువంటిది మనము ప్రేమించాలి. మన బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. దేవుని మాత్రమే ఆరాధించడం కాక నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీ ప్రభుని ప్రేమించు అని వాక్యాలు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఈ వాక్యాన్ని చదువుతాం. 6వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనము. నీ దేవుడైనటువంటి ప్రభుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి నా ప్రభువుని ప్రేమిస్తున్నాను. పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఉన్నారా? పూర్ణ శక్తితో ప్రేమిస్తూ ఉన్నారా? పూర్ణ మనసుతో ప్రేమిస్తూ ఉన్నారా? ప్రేమించడం అంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఆయనకి ఇవ్వడం. ఆదివారంలో, అప్పపడులలో శరీరమైనటువంటి కష్టమైన పనులు చేయగా నిండుగా భుజించి బాగా మంచి కూరలు వండించుకొని ఒక క్వార్టర్ రైస్కి నిండుగా కొనుక్కోవాలి. అదే కదా, అదే కదా మనం ఎక్కువ మంది చేసాం. అదే కదా ప్రభు నేను ప్రేమిస్తున్నానంటే ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన కోసం సమయాన్ని కేటాయించాలి. ప్రభు అనేక రకాలుగా చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆజ్ఞను పాటించాలి. ఆయన ప్రేమిస్తూ నీ ప్రభువైనటువంటి యావేను ప్రేమించి అతని ఆజ్ఞలను, విధులను, కట్టడలను ఎల్లవేళలా పాటించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క విధులను మనం శిరసా వహించి జీవిస్తూ ఉన్నామా? మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనం కూడా ఇదే సత్యాన్ని బోధిస్తూ ఉంది. ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలను పాటించురేమని అతనిని ప్రేమించి అతనికి విధేయులై అతని శాసనమునెల్లా నెరవేర్చురేమని మీరు ఎక్కువ చెంది విస్తరించాలి. మనం ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను మనం ఆచరిస్తే మనము విస్తరిస్తాము, దేవుని చేత దీవించబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభుని మనము ప్రేమించాలి, ఆయన మాత్రమే ప్రేమించాలి. అదేవిధంగా కీర్తన 31వ కీర్తన 23వ వచనంలో ప్రభు భక్తులారా ప్రభుని ప్రేమించండి అని. ప్రభు భక్తులారా మీరు ప్రభుని ప్రేమింపుడు అతడు తన దాసులను కాపాడును, కానీ అతడు ధర్మాత్ములను కఠినముగా దండించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ప్రతి ఒక్కరము మనం ప్రశ్న వేసుకోవాలి. నా దేవుడను, నా యేసయ్యను నా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నేను ప్రేమిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. నా యేసయ్య కోసం, నా సంఘం కోసం నేను ఏ విధమైనటువంటి కార్యక్రమాలలో నేను పాల్గొంటూ ఉన్నాను, నా వంతు నేను ఏ విధంగా సహాయం చేస్తూ ఉన్నాను అని మనం పరీక్షించుకొని మన గడుగడుగా జీవించాలి. ప్రియమైనటువంటి సహోదరుల, మన బైబిల్ గ్రంథంలో ప్రభుని ప్రేమించినటువంటి వారు కొందరు మంది ఉన్నారు. ప్రభు అడిగిన వెంటనే రెండవ ఆలోచన చేయకుండా, ఆలోచించకుండానే గుడ్డుగానే నమ్మినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారి యొక్క ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, గుర్తుకొచ్చేది ఎవరు? అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆదికాండం 22వ అధ్యాయం మొత్తం చదివితే మనకు తెలుస్తుంది.
చూడండి, అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమించాడు, అంత మిక్కిలిగా ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు తాను కవి విని ఎనిగని ప్రజలకు పట్టణానికి తాను జీవించేటువంటి జీవితం వదిలి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళమన్నాడు. గుడిగా నమ్మాడు. తను పుట్టినటువంటి ఏకైక కుమారుడు ఇస్సాకును బలిగేయమంటే గుడిగా నమ్మి బలివ్వడానికి వెళ్ళాడు. ఎందుకని అబ్రహాము దేవుని ఏది అడిగినా ఇస్తూ ఉన్నాడు? ఎందుకని? దేవుని అంతగా ప్రేమించాడు. దేవుడు అంటే అంత ఇష్టం కాబట్టి, దేవుడు అంటే అంత ప్రేమ కాబట్టి, దేవుడు అంటే అంత ప్రీతి కాబట్టి, పిచ్చి కాబట్టి దేవుడు ఏది చేసినా దానికి గుడ్డిగా నమ్మి చేయడానికి ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు అబ్రహాము. మరి మన క్రైస్తవ, మన కథోలిక సంఘం సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటుంది. మన తాతలు ముత్తాతలు అందరూ ఈ విశ్వాసంలో జీవించారు, ఈ విశ్వాసంలో మరణించారు. ఈ గడ్డ కథోలిక గడ్డ. మరి మన పరిస్థితి ఏమిటి? మన దేవుని కోసం, మన యేసయ్య కోసం మనకి అంత ప్రేమ ఉందా? మన అబ్రహాములాగా దేవుని యొక్క ప్రేమను మనం చూపించగలమా? ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులు. అదేవిధంగా మోషే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే యావే ప్రభు మోషేను ప్రత్యేకంగా ఎన్నుకుని ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, ఫారో రాజు నుండి రక్షించడానికి ఎన్నుకున్నప్పుడు మోషే నాకు మాట్లాడటం రాదు, నాకు అక్కడికి వెళ్ళడమే భయం, నేను భయంతో నిండిపోయి ఉన్నాను, సరిగా మాట్లాడటం రాదు అని చెప్పినప్పటికీ దేవునిపై ఉన్నటువంటి ప్రేమ వల్ల ఆ భయంతో నన్ను పక్కన పెట్టి, ఆ నది ఉన్నట్టు దాన్ని పక్కన పెట్టి వెళ్ళి ఫారో రాజుని జయించి ఇశ్రాయేలు ప్రజలు రక్షించినటువంటిది మహానుభావుడు మోషే. ఎందుకంటే దేవుడు అంటే అంత ప్రేమ, దేవుడు అంటే అంత ప్రేమ, దేవుడిపై అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, దావీదు మహారాజు, దేవుడు అంటే అంత మిక్కిలి ప్రేమ. ఎన్ని కీర్తనలు పాడాడు, ఎన్ని నాట్యాలు చేశాడు. దేవుని సన్నిధిలో వచ్చాడంటే నాట్యం చేసేవాడు, సిగ్గుపడేవాడు కాదు. ఎవరైనా మహారాజు అయినప్పటికీ ప్రజల ఎదుట, ప్రజల సమక్షంలో దేవుని సన్నిధిలో నాట్యం ఆడేవాడు, మర్చిపోయేవాడు, తనను తాను మర్చిపోయి దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. దేవునికి తన జీవితాన్ని స్తుతుల ద్వారా అర్పించాడు దావీదు మహారాజు. ఎందుకంటే దేవుడు అంటే అంత ప్రియమైనటువంటి సహోదరులారా, మరి నా ప్రేమ ఏ విధంగా ప్రభుకి నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను, మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాను అనడానికి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను, లక్షణాలను మనము ధ్యానించుకొని అవి నాలో ఉన్నాయా లేదా అని మనం గ్రహిస్తున్నాం. మొట్టమొదటిది, నేను దేవుడిని ప్రేమిస్తూ ఉన్నానంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటిది మన స్తుతుల ద్వారా మన ప్రేమను దేవునికి వ్యక్తపరచుకోవాలి. అందుకనే సామెయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 50వ వచనంలో, సామెయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 50వ వచనం, అక్కడ మనం చదువుతాం. కావున ప్రభు సమస్త జాతుల ఎదుట నేను నిన్ను స్తుతించగలను, నీ నామమును ఎలుగెత్తి పాడెదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన నామాన్ని ఎలుగెత్తి చాటి చెప్పాలి, ఆయన నామాన్ని ఎలుగెత్తి స్తుతించాలి. యేసయ్య నామములోనే రక్షణ ఉన్నదని చాటి చెప్పాలి. ప్రియమైనటువంటి సహోదరులా, స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. 66వ కీర్తన 1-2 వచనాల్లో కూడా ఇదే సత్యాన్ని తెలియపరుస్తుంది. 66వ కీర్తన, సకల జనులారా ఆనందనాదములతో ప్రభుని స్తుతింపుడు,
కీర్తనలు పాడి అతని దివ్య నామమును మహిమపరపుడు. మీ స్తుతులతో అతనిని కీర్తిని ఆపాదించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవునికి ఇష్టమైనటువంటిది స్తుతి ఆరాధన. అనునిత్యము నిత్య కాలంతకాలము పరలోకంలో జరిగేటువంటిది ఏమిటంటే ఏం జరుగుతుంది? స్తుతి ఆరాధన. మనలాగా ఎందరో ముగ్గురు వచ్చి వాళ్ళలాగా వీళ్ళలాగా ఆ పార్టీ ఏంటి, ఈ పార్టీ ఏంటి, ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, ఈయనేం చెప్పబోతున్నాడు, ఆయన ఏం చెప్పబోతున్నాడు, ఈయనేం వింటున్నాడు, ఆమె వింటున్నాడు, ఇదే కాలం సోదికలు చెప్తున్నాను. ఎప్పుడైనా మనం ఇద్దరు కలిసి స్తుతి ఆరాధన చేసుకున్నాం, దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మహిమలు ఇతరులు ఎప్పుడైనా చెప్పుకున్నామా? ఎప్పుడు ఇతరులతో మనం దేవుని సమక్షంలో స్తుతించామా? అది చెయ్యము. మనకి దేవునికి ఇష్టమైనటువంటిది ఏమిటంటే ఏంటది? స్తుతి ఆరాధన. నేను దేవుని స్తుతిస్తున్నానంటే దానికి మనం ఏ విధంగా వ్యక్తపరుచుకుంటాం? స్తుతించడం ద్వారా. నాకు ప్రార్థన చేయడం రాదు, బైబిల్ చదవడం రాదు, కనీసం నోరు తెరిచి దేవుని నామాన్ని స్తుతించడం వచ్చా? అది కూడా నేర్పించాలా? ఏమా యా మన బైబిల్ చదవడం రాదు, పర్లేదు, ఏమో చదువుకోలేదు కదా, కనీసం దేవుని అందరూ స్తుతించాలి కదా. మహిమ గీతం దేవునికి ముఖ్యమైనటువంటి దూతల సమేతంతో మనం పాడతాం. పాత పాటలు పాడినా మన నోరు మట్టికి నోరు తెరిస్తే ఏమైపోతాం? జపం, పరలోక జపం చెప్పండి. పూజలో ఉన్నటువంటి రెస్పాన్స్ మనం చెప్పండి. సిగ్గుపడతాం, దేవుడిని స్థుతించడానికి క్లాప్లు పడడానికి మన చేతులు రాదు. ఎవరైనా వచ్చేవారంటే ఎవరో చేస్తారు, వాడు ఇచ్చే వాటర్ నేను బిర్యానీ బ్యాగ్ గంటావలే వాడతాం. కానీ నిజమైనటువంటి దేవుడిని స్థుతించడానికి మనకు నోరులు రావు, చేతులు. మరి మన విశ్వాసం ఏంటి? అందుకనే ఎల్లప్పుడూ మనం ఎవరిని స్థుతించాలి? ఎవరిని స్థుతించాలి? యేసయ్యని స్థుతించాలి, ఆయన ఆరాధించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది మొట్టమొదటిగా మనం చేయవలసింది. రెండవది, దేవుడిని ప్రార్థించాలి. సర్వవస్థలను అన్ని విషయాల్లో మనం ఎల్లప్పుడూ దేవుని ప్రార్థనతో మనం గడపాలి. యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనంలో యోహాను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఇష్టానుసారంగా ఆయన మనం ఏదేని కోరినచో ఆయన తప్పక ఆయన తప్పక వినినది మనం ప్రార్థిస్తే ఏదైనా తప్పనిసరిగా ఆయన ప్రసాదిస్తాడని ప్రభు చెప్తున్నాడు. మనం అనునిత్యము సదా ప్రార్థనలో గడపాలి. మూడవది, బైబిల్ గ్రంథాన్ని పఠించాలి, పాటించాలి. చదువుతో రాకపోయినా విన్న తర్వాత దానిని మనము పాటించాలి. మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి, అనుగుణంగా జీవించాలి. రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 4వ వచనంలో పౌలుడు చెప్తున్నాడు. పునీత పౌలుడు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 4వ వచనం. ఏలైనా పరిశుద్ధ గ్రంథమున దాయబడినటువంటి అన్నియు మనకు బోధించిన కొరకై రాయబడినవి. పరిశుద్ధ గ్రంథము మనకు వస్తు సహనము ప్రోత్సాహం ద్వారా మన నిరీక్షణ కొరకై అవి రాయబడినవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం దేవుని ప్రేమించడం కాదు, మన పొరుగు వారిని ప్రేమించడం. అది ముఖ్యమైనటువంటిది. యోహాను రాసిన సువిశేషం 13వ అధ్యాయము 34వ వచనంలో యోహాను ఈ విధంగా చెప్తున్నాడు. యోహాను 13వ అధ్యాయం 34వ వచనం.
నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ నేను మీకు ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మన దేవుడు ఇచ్చినటువంటి సందేశం పేతురు గారికి ఏ విధంగా అయితే సీమోను పేతురు అయినటువంటి యోహాను పుత్రుడైనటువంటి సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ప్రభు మనందరినీ అడుగుతున్నాడు. ఒక సంఘంగా అడుగుతూ ఉన్నాడు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారిని అడుగుతూ ఉన్నాడు, వ్యక్తిగతంగా నన్ను అడుగుతున్నాడు, మనందరినీ అడుగుతున్నాడు. నన్ను నీకంటే, నీ ఆశయాల కంటే, నీ కోరికల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు. మరి అటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ మన యొక్క జీవితాన్ని దేవునికి అర్పిస్తూ ఆయన సాక్షిగా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. పితా పుత్ర పవిత్ర